హాయ్ అండి. ఇవాళ సింపుల్‌గా మీరు ఇంట్లో కూర్చొని ఏ విధంగా డబ్బులు సంపాదించొచ్చు అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. మనకి ఆడవాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉండి సంపాదించడానికి ఏమైనా పని బెస్ట్ ఏమైనా ఉందా అంటే అది ఫస్టు టైలరింగేనండి. అంతకు మించిన పని వేరేది ఉండదు నాకు తెలిసి. ఈ టైలరింగ్‌లో మనం చాలా తక్కువ టైంలోనే కొంచెం మనీ అనేది ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక గంట సేపు మిషను కుట్టామంటే గనక దానికి మనకి ఈజీగానే కనీసం తక్కువలో తక్కువ 300 రూపాయలైతే మనం సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే నార్మల్ బ్లౌజు కుడితేనే మనకి ఈజీగా మనీ అనేవి వస్తాయి కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కొంచెం హ్యాండ్స్‌కి పఫ్ మోడల్ అయితే పెడుతున్నాను. అలాగే బ్యాక్ నెక్‌కి ఒక లేసు పెట్టేసి థ్రెడ్స్ అలాగే ఈజీగా మనం ఈ విధంగా బ్లౌజులు అయితే కుట్టేసుకొని మనీ అనేది సంపాదించొచ్చండి. అందుకోసం మనం ఇంట్లో ఉండి మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ సమయంలో ఎటు ఖాళీగానే ఉంటాం కదా! అలాంటప్పుడు మనం చూడండి ఇలాగా కుట్టడం నేర్చుకొని ఇలా కుట్టించామంటే గనక ఎంత ఈజీ కదండీ చెప్పండి. ఇంట్లో ఉండి మనం కుట్టుకుంటే మనకి డబ్బులనేవి బయటకి ఎక్కడికి వెళ్ళకుండానే మనం ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పటి నుంచైనా సరే ఇంట్రెస్ట్‌గా ఈ విధంగా ఆలోచించి కొంచెం టైలరింగ్ నేర్చుకోవడంలో శ్రద్ధ పెట్టి నేర్చుకోండి. ఖచ్చితంగా ఎంతో కొంత మనీ అయితే మీరు సంపాదించుకోండి. ఈ రోజుల్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తేనే జరగడం అనేది చాలా కష్టంగా ఉన్న రోజులు కదండి ఇవి. అందుకోసం మనం కూడా మనకు తోచిన పని ఏదో ఒకటి చేయడం వల్ల ఇంట్లో చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క సంపాదనని మనం ఖర్చు పెట్టుకున్నా కూడా ఒకరి సంపాదనని కొంచెం పిల్లలకి మంచి చెడ అన్నీ ఉంటాయి కదండి. వాటికి చెప్పండి చిన్న చిన్న ఖర్చులకైనా సరే కనీసం మన ఖర్చులకైనా సరే మనం సంపాదించుకోవచ్చు. కొంచెం మనసు పెట్టారంటే గనక టైలరింగ్ నేర్చుకోవడం అనేది అంత పెద్ద కష్టమైన పనేమి కాదండి. ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారంటే గనక ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కడికైనా బయటికెళ్ళి పని చేయాలంటే అందరికీ కుదరకపోవచ్చు. ఇంట్లో వాళ్ళ పరిస్థితులను బట్టి జాబ్ చేయలేకపోవచ్చు. అలా ఎన్నో సమస్యలు ఉంటాయి కదండీ. అలాంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి పనండి ఇది మాత్రం. మనకి ఫస్ట్ బ్లౌజ్ కుట్టడం ఒక్కటి వచ్చేసిందంటే గనక ఇంకా మిగతా మోడల్ పెట్టడం కానివ్వండి అన్నీ మనకి ఒక్కొక్కటిగా మనం కుడుతూ ఉంటే అవన్నీ పెద్ద కష్టమని ఏమి అనిపించదు. ఈజీగానే మనం కుట్టుకోవచ్చండి. ఇప్పుడు అలాగా ఫస్ట్ మన బ్లౌజులు మనం కుట్టుకుంటే చాలు అనేసి ఫస్ట్ మనం ట్రై చేస్తాం. ఆ తర్వాత సేమ్ మన బ్లౌజులు మనకి సెట్ అయితే కనుక మన ఆది బ్లౌజ్తో మనం ఎలా కట్ చేస్తామో బయట వాళ్ళే కూడా అదే విధంగా కట్ చేస్తాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా బ్లౌజ్ కుట్టడం అనేది వచ్చేస్తుంది. ఇంకా ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత చిన్నగా పైపింగ్ వేయడం ఎలాగా అని నేర్చుకోవడం. ఆ తర్వాత చిన్న చిన్న మోడల్స్ ఎలా కుట్టాలి అనేసి మనకి యూట్యూబ్లోనే ఎన్నో వీడియోలు ఉన్నాయండి. ఏ వీడియో చూస్తే మీకు ఈజీగా అనిపిస్తుందో అది చూసైనా సరే మీరు బయటకి ఎక్కడికి వెళ్ళకుండా కనీసం టైలరింగ్ కూడా ఫోన్లోనే చూసి నేర్చుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లోనే సంపాదించుకోవచ్చండి. ఇలా ఫోన్లో చూసి బ్లౌజులు కుట్టడం నేర్చుకునేసి సంపాదించుకోవచ్చు.
ఇంతకన్నా ఈజీ అయితే ఇంకా వేరే ఎక్కడ ఉండదు కదండీ. ఇంక వేరే వేరే పనుల కంటే నిద్రలేసి మనం వెళ్ళాలి. ఇంట్లో చకచకా పనులన్నీ చేసుకొని వెళ్ళాల్సొస్తుంది కదండీ. అందుకోసం ఇంట్లోనే అనుకోండి మన పనులన్నీ అయిన తర్వాత కాసేపు టైం కేటాయించామంటే గనక కేవలం రోజుకి ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా కూడా ఇలాంటి బ్లౌజులు మనం ఈజీగానే ఒక 300 రూపాయలు సంపాదించవచ్చండి. లేదంటే ఇంకొంచెం ఓపిక చేసుకున్నారు అంటే 2 బ్లౌజులు అలా కుట్టినా కూడా ఒక 500 అలా వస్తాయి. కొంచెం ఇంట్రెస్ట్‌గా మీరు కుట్టుకొని ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకోండి. ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల మనకి ఎలాంటి యూజు లేదండి. ఖాళీగా ఉంటే ఏమవుతుందో తెలుసు కదా మనకి. మనం లావు అయిపోవడం, ఆ తర్వాత రకరకాల జబ్బులు అన్నీ రావడం అలా అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మనకి హుషారుగా ఉంటుంది. అలాగే ఎంతో కొంత మనకి సంపాదించినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనకి వీలైన పని ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటేనే మనకి హెల్త్ పరంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఎప్పుడైతే మనకి ఒంట్లోని అవయవాలన్నీ బాగా కదులుతూ ఉంటాయో అప్పుడే మనం ఎక్కువ ఆరోగ్యంతో ఉండొచ్చు. ఎక్కువ బద్ధకించి ఉన్నామంటే గనక మనకి లేనిపోని రోగాలన్నీ రావడం కూడా జరుగుతూ ఉంటాయి. హుషారుగా పని చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీ ఖర్చులకి నిమిత్తమైనా సరే మీరు సంపాదించుకోండి. ఈ విధంగా ఆలోచించి కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మీరు మనీ అనేది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనం ఖాళీగా ఉండడం వల్ల లేనిపోని నిజం చెప్తున్నానండి. ఖాళీగా ఉంటేనే మనకి ఎక్కువ అనారోగ్యాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఏదో ఒక పని చేస్తున్నాం అనుకోండి మనకు తెలియకుండానే టైం అనేది గడిచిపోతుంది. అలాగే మనకి కొంచెం ఆ రోజంతా కూడా హుషారుగా ఉంటుంది. మనం బాగా గమనించినట్లయితే మనకి ఏ రోజైతే ఎక్కువ మనం పని చేస్తామో ఆ రోజు బాగా హుషారుగా ఉంటుంది. మంచిగా నిద్ర వస్తుంది, బాగా ఆకలేస్తుంది, అంతా బాగుంటుంది కదండి. ఏ పని లేకుండా ఉంటేనే ఒళ్ళు రోజు రోజుకి బద్ధకించిపోతుంది. కాబట్టి బద్ధకం అనేదాన్ని పక్కన పెట్టేసి హుషారుగా పని చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ఎంతో కొంత డబ్బులైతే సంపాదించుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనకి తోచిన పని మనం చేసి ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి ఇప్పుడున్న రేట్లను బట్టి మన ఇద్దరు అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకుంటేనే కుటుంబం జరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి మనం చేతనైన పని ఏదో ఒకటి చేసుకుంటూ మనము హుషారుగా ఉందాం. అలాగే ఇంటికి కావాల్సినంత కాకపోయినా మనం ఎంత చేయగలమో అంత మన వంతు సహాయంగా చేసుకుందాం. ప్రతి ఒక్కరిని అందుకే పదే పదే చెప్తున్నానండి. ఏదో ఒక పని చేసుకోండి. లేదు మీకు ఇది కష్టంగా ఉంది అనుకుంటే స్టార్టింగ్లో మనం బ్లౌజులు కుట్టే సంపాదించకపోయినా ఈ మిషన్ మీద కుట్టి సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు పావళ్ళు ఉన్నాయి కదండి, ఆ పావళ్ళు కుట్టడం, అవి క్రాస్ పావళ్ళండి లంగాలు, అవి కుట్టినా డబ్బులు వస్తాయండి. ఫాల్సులు కుట్టినా డబ్బులు వస్తాయి. లేదు ఇంకా వేరే ఏవైనా తాన్లు అలాంటివన్నీ ఉంటాయండి. అవి కనుక్కొని మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారంటే కుట్టంగా మెల్లిగా మీకు బ్లౌజులు డ్రెస్సులు అవన్నీ కనుక నేర్చుకున్నారంటే మంచిగా మీరు సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఎవరూ ఖాళీగా ఉండకూడదు. అలాగే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకూడదు. కాబట్టి మీకు వచ్చిన పని మీరు చేయగలిగిన పని మీరు చెయ్యండి. మీకు రాని పనిని చూసి నేర్చుకోండి. రాని పని అంటూ ఏమీ ఉండదండి. 1కి 2 సార్లు చూసారంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు గ్యారంటీగా పని
చేతగాని వాళ్ళు కాదు, చేయగలిగిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా చెయ్యగలరు. ఇంతేనండి. ఈజీగా ఇంట్లో ఉండి సంపాదించుకోవడానికి ఇంతకు మించిన మార్గం వేరేదైతే లేదు. ఖచ్చితంగా ట్రై చేసి ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకుంటారు అనేసి చెప్తున్నానండి. ఇంతసేపు మీకు తోచిన పని మీరు చేసుకొని ఎంతో కొంత అయితే మనీ అయితే సంపాదించుకోండి. అలాగే ఎప్పుడు మీ ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కాపాడుకోండి. ఇంతేనండి. మీకు ఇది యూజ్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే మీకు చెప్పాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వంతు సహాయం మీరు చేసుకొని ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.